అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా నకిలీ మద్యం కేసులో A1 గా నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ చాటింగ్ లీక్ అయింది. తనకు కాల్ చేయాలని జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ పెట్టారు. తన ఇంటికి రావాలంటూ తొలుత మెసేజ్ పెట్టి ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావంటూ జనార్దన్ రావును జోగి రమేష్ అడిగారు. ఒక్కసారి ఫేస్ టైంలో మాట్లాడాలని జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ పెట్టారు. ఈ వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ తనను ఆదేశిస్తేనే ఈ పనికి పూనుకున్నట్లు ఈ కేసులో నిందితుడు జనార్దన్ రావు ఇప్పటికే వెల్లడించారు. జోగి రమేష్ ఆదేశాలతోనే గతంలో సైతం నకిలీ మద్యం తయారు చేసేవాడినని చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన మద్యం కేసుకు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాలు బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అల్లజడి జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణం కన్నా ఇరు పార్టీల మీద యుద్ధం అలుముకుందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎన్డీఏ కూటమి హయాంలో మత్తు బానిసలు చేయడం కోసం మద్యం అమ్ముతున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి నేతల మీద విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాము ఏమీ చేయలేదంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం దీని మీద స్పందించిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద మరింత విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుగొలిసే అంశాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే A1 గా నిందితుడు ఈ మద్యానికి సంబంధించి A1 గా నిందితుడుగా ఉన్న జనార్దన్ రావుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ప్రధానంగా లీక్ కావటం, ఈ లీకేజ్ అయిన దాంట్లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో పెద్ద ఎత్తున కుట్ర జరిగిందనే కొంత ఆధారాలు దొరకటంతో పెద్ద ఎత్తున దీని గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ఎటువంటి సంబంధం లేదు. ఎన్డీఏ కూటమికి సంబంధించి పేరు చెడగొట్టేందుకు, ఎన్డీఏ కూటమికి సంబంధించి పేరు చెడగొట్టేందుకు జోగి రమేష్ అలాగే జనార్దన్ రావు కలిసి కుట్ర పన్నారనే విషయం కొంత మేరకు బయటపడుతున్నట్టు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బయటపడిన యొక్క నకిలీ మద్యం కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు, వైసీపీ నేత జోగి రమేష్ చేసిన కుట్ర వల్లనే ఇదంతా జరిగిందన్న విషయాలు పోలీసులు అయితే కొంత మేరకు బయట పెడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాటింగ్ ఆధారంగా ఇదంతా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. జోగి రమేష్ ఇచ్చిన కోట్ల రూపాయల ఆఫర్ కు ఆశపడే ఇదంతా జనార్దన్ రావు చేశారు అన్న కోణంలో కూడా కొంత మేరకు సమాచారం పోలీసులకు అందుతున్నట్లు చెప్తా ఉన్నారు. అయితే దీని మీద నిజ నిర్ధారణ జరగాల్సింది. ముఖ్యంగా వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని జనార్దన్ రావు చెప్తున్న వీడియో బయటికి రావటం, అలాగే పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానంటూ మాజీ మంత్రి హామీ అన్న విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువ కావడంతో తాను నకిలీ మద్యం తయారు చేయకుండా ఆపేశామని ఏప్రిల్లో మాజీ మంత్రి జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించాలని సూచించినట్లు కూడా పోలీసులకు జనార్దన్ రావు విచారణలో వెల్లడించిన పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ దొరికితే ప్రభుత్వంపై బురద చల్లవచ్చని పల్లెపల్లి నుంచి ఈ యొక్క మద్యాన్ని కుంభకోణానికి సంబంధించి ప్రారంభించాలని కూడా తుమ్మలపల్లి అయితేనే ప్రధానంగా రాజధాని ప్రాంతంలో మధ్యలో ఉంటది. అక్కడ కనుక ఈ యుద్ధం బయటపడితే ఎన్డీఏ కూటమి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో, మహిళల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని ఇదంతా చేసినట్టు కూడా ఎన్డీఏ కూటమి భావిస్తున్న పరిస్థితి. అలాగే గుర్తుగొల్పే విషయాలు కూడా దీని మీద కొన్ని ఆధారాలు దొరికిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ఆధారాలు దొరికే విధంగా కూడా విచారణ మరింత పోలీసులు లోతుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పుకుంటే అద్దెపల్లి నరసింహారావు ఆ స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయంలో ప్రధానంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తారని జోగి రమేష్ చెప్పటం, జోగి రమేష్ అర్థంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని ఆ జనార్దన్ రావు చెప్పటం, వారి ఆదేశాలతోనే నీకు ఈ పని అప్పగిస్తానంటూ జోగి రమేష్ నాతో చెప్పాడంటూ జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జనార్దన్ రావు వీడియో కొంత మేరకు నిన్న సంచలనం కలిగించింది. ఆ నేడు ఆ జోగి రమేష్ అలాగే జనార్దన్ రావు మధ్య వాట్సాప్ చాటింగ్ బయటికి ఇంకొక సంచలనం కలిగిస్తున్న అంశ పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనార్దన్ రావు వీడియో సంచలనం కలిగించినప్పటికీ వైసీపీ నేతలు నకిలీ మద్య కేసు సిబిఐకి ఇవ్వాలని ఆందోళన చేయటం, అదే రోజు అసలు విషయం వెలుగులోకి రావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంచలనాలు నమోదవుతున్న పరిస్థితి. ప్రజలంతా కూడా నిశ్చితంగా ఆ విస్తుగొలుసే విషయాలు బయటకు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ దేవ్ శర్మ వంటి సీనియర్ ఆఫీసర్లతో ఒక సిబ్బంది ఏర్పాటు చేసి మరి నియమించిన పరిస్థితి ఉంది. ఈజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ దేవ్ శర్మ వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాతే ఈ యొక్క కేసుకు సంబంధించి విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోవైపు సురక్ష యాప్ తీసుకొచ్చింది. మద్యం దుకాణాలలో అమ్మే ప్రతి ఒక్కళ్ళు బాటిల్ QR కోడ్ ఉంటుంది. స్కాన్ చేసి మద్యం ఉత్పత్తి కంపెనీ సహా సమాచారం వచ్చేలాగా ఏర్పాటు చేసేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ స్కానింగ్ ద్వారా అది నకిలీ మద్యం కాదని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడ నకిలీ మద్యం అమ్మకుండా చూసేందుకు ఎక్కడైనా నకిలీ మద్యం కనిపిస్తే ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత కూడా కొంత మేరకు ప్రజలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తన ఇంటికి రావాలంటాం, అలాగే ఇంటికి రావాలని మెసేజ్ పెట్టడం, ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు జనార్దన్ రావుని జోగి రమేష్ అడగటం, ఒకసారి ఫేస్ టైమ్ లో మాట్లాడాలంటూ కూడా జనార్దన్ రావుకి జోగి రమేష్ మెసేజ్ పెట్టడం, ఈ వాట్సాప్ చాటింగ్ పోలీసు ఉన్నతాధికారులు నిశ్చితంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేష్ తనను ఆదేశిస్తేనే ఈ పనికి పూనుకున్నట్లు కూడా ఇందులో ప్రధాన మంత్రి జనార్దన్ రావు ఇప్పటికే వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా నకిలీ మద్యం తయారీని తప్పించినట్టు జనార్దన్ రావు తెలిపినప్పటికీ తాను తయారు చేస్తే భారీగా ముడుపులు అందుతాయని, అలాగే ఆ కేసుల పరంగా ఏ ఇబ్బంది అయినా జోగి రమేష్ చూసుకుంటాను అన్న తరఫు ఈ యొక్క కార్యక్రమం మొత్తం చేశారని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లా రేంజ్ ఐజీ డిఐజీ అశోక్ కుమార్ 15 రోజులకు ఒకసారి ఈ కేసులో పురోగతిని ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఈ కేసులో పురోగతి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.